అతను చనిపోదామనుకున్నాడు. విషం తాగేశాడు. తండ్రి కాపాడాడు. అలా కాదని ఉరివేసుకున్నాడు. అమ్మ చూసి కాపాడేసింది. అది కాదని యాక్సిడెంట్ చేసుకున్నాడు. డాక్టర్ కాపాడేశాడు. అలా కాదని నూతిలో దూకేశాడు. గ్రామస్తులు వెంటనే తీసి కాపాడేశారు. ఇది కాదు అనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పాపం ఎవరూ కాపాడలేకపోయారు. పేషెంట్: డాక్టర్ గారు, నాకు బాగా ఒత్తిడిగా ఉందండి. డాక్టర్: అలాగా, గుడికి వెళ్ళండి. పేషెంట్: ప్రశాంతంగా దండం పెట్టుకోవాలా? డాక్టర్: మెట్ల దగ్గర చెప్పులన్నీ మిక్స్ చేసిన పక్కన కూర్చో. అందరూ వచ్చి వాళ్ళ చెప్పులు వెతుక్కుంటుంటే నీ ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గుతుంది. నెల రోజులు ఉండివస్తానని పుట్టింటికెళ్లిన విజయమ్మ 3 రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది. తలుపు తీసిన తన భర్త సుబ్బారావు పకపకా నవ్వుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది. దేనికలా నవ్వుతున్నారు? ఏం లేదే, మన పెద్దలు చెప్తుంటారుగా, భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్లాలని, అందుకే. కోఠీ నుంచి అమీర్పేట వైపు బస్సు వెళుతోంది. మధ్యలో 2 ఆంటీలు బస్సు ఎక్కారు. బస్సు అంతా ఫుల్గా ఉంది, ఒక్క సీటు తప్ప. ఆ సీటు నాదంటే నాదని, నేను ముందు ఎక్కానంటే నేనని ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఎవరు వారికి సర్ది చెప్పలేకపోతున్నారు? ఇంతలో ఒక పెద్దాయన సొల్యూషన్ చెప్పారు. ఎవరు వయసులో పెద్దయితే వారిని కూర్చోమన్నాడు. అంతే, జగడం టకీమని ఆగిపోయింది. అబిడ్స్ వచ్చేవరకు సీటు ఖాళీగానే ఉంది. ఒసేయ్, నేను చచ్చిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అయ్యో లేదండి, చేసుకోను. నేను మా చెల్లితోటే ఉంటా. ఒకవేళ నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నేనెందుకు చేసుకుంటానే, నేను మీ చెల్లితోటే ఉంటా. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.